సో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన నియోజకవర్గానికి మరియు ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు అనేటటువంటి ప్రశ్నకి కొన్ని సమాధానాలు అయితే కనబడుతున్నాయి. సో ఆయన డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేంద్రం నుంచి సాధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి 1,000 కోట్లు ఖర్చు అయితే అవుతుంది. అది కేంద్రం భరించేలాగైతే ఆయన ఒప్పించారు. అంతేకాకుండా ఏపీలో హైవేల నిర్మాణం కోసం 4,770 కోట్ల నిధులను అయితే ఆయన సమీకరించారు. ఇది కాకుండా 60,000 కోట్ల పెట్టుబడితో కేంద్రం ఏర్పాటు చేసేటటువంటి బీపీసీఎల్ రిఫైనరీ కోసం గుజరాత్ అలాగే మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు పోటీ పడినా కూడా దానిని ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పే విధంగా చర్యలు అయితే తీసుకున్నారు. అంతేకాకుండా కేంద్రం నుంచి జీఎస్టీ వాటా ఏదైతే ఉందో ఆ నిధులు తెలంగాణకి ప్రస్తుతం 2,200 కోట్లు అయితే విడుదల చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్కి 4,800 కోట్లు విడుదల చేసేలాగైతే చర్యలు తీసుకున్నారు. రాజధాని అమరావతి చుట్టూ ఒక రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రాన్ని ఒప్పించారు. సో ఇవి కేంద్రం నుంచి ఆయన సాధించి కేంద్రాన్ని ఒప్పించి చేసినటువంటి పనులు. అంతేకాకుండా తన నియోజకవర్గం అయినటువంటి పిఠాపురం అభివృద్ధిపై కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక నిర్దిష్ట ప్రణాళికతో ఉన్నారు అని అయితే తెలుస్తోంది. 3 రోజుల పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ ప్రజల యొక్క సమస్యల్ని చాలా దగ్గరుండి అయితే తెలుసుకున్నారు. అంతేకాకుండా అధికారులందరితోటి సమావేశాలు నిర్వహించి వాటిపై అధ్యయనం చేశారు. తాగునీటి సమస్య పరిష్కారానికి అయితే ప్రస్తుతం ప్రథమంగా ప్రాధాన్యత అయితే ఇస్తున్నాడు. అంతేకాకుండా ఈ సముద్ర కోత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్వయంగా పరిశీలించి ఆ కోతకు గురైనటువంటి ఆ రోడ్లు అలాగే చుట్టుపక్కల నిర్మాణానికి జియో ట్యూబ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి వాల్ నిర్మాణానికి కూడా ఆయన అయితే హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఉప్పాడ నుంచి కాకినాడ వరకు గల సముద్ర తీరాన్ని విశాఖ ఆర్కే బీచ్ లాగా ఒక అభివృద్ధి చేసేటటువంటి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు అని అయితే తెలుస్తోంది. సో ఇదివరకు మన D5 ఛానల్లో ఉప్పాడ రైల్వే గేట్కి సంబంధించినటువంటి ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది లేకపోవడం వల్ల కింద ఉన్నటువంటి ఏదైతే ఆ కాలువ కూలిపోతుంది అని అయితే వార్త అయితే ఇచ్చాము. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ఉప్పాడ రైల్వే గేట్ సంబంధించినటువంటి ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని కూడా చేపడతామని పవన్ కళ్యాణ్ అయితే హామీ ఇచ్చినట్టయితే తెలుస్తోంది. అంతేకాకుండా తన నియోజకవర్గంలో పర్యావరణానికి హాని కలిగించినటువంటి పరిశ్రమ స్థాపనకు పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నట్టయితే తెలిపారు. సో ఇది డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నెల రోజుల వ్యవధిలో ఆయన తీసుకున్నటువంటి చర్యలు చేపట్టబోతున్నటువంటి ప్రాజెక్టులు. సో మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి D5 న్యూస్ ఛానల్.